దిస్ ఈస్ డాక్టర్ నవీన్ ఇందూర్ టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్. కామన్గా యూజువల్గా మనము ఇదివరకు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం సయాటికా పెయిన్. ఈ సయాటికా పెయిన్ అనేది ఒక్కరికి అంటే ఈ ఏజ్ గ్రూపుల్లో అనేది రావాలని ఏం లేదండి. ఇప్పుడు ప్రతి ఏజ్ గ్రూప్లోనే అందరూ సఫర్ అవుతున్నారు. అలాగే ఒక ఏజ్ గ్రూప్ అంటే జస్ట్ 33 ఏజ్ గల ఒక వ్యక్తి అతను మన దగ్గరకు వచ్చాడండి. ఎక్కడ నుండి అంటే మంచిర్యాల అనే డిస్టిక్ నుండి, తెలంగాణ స్టేట్ మంచిర్యాల డిస్టిక్ నుండి మన దగ్గరకు వచ్చి గత 4 రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు చెప్పుకోవాల్సింది, మనము ఈ సయాటికా పెయిన్ గురించి ఆయనకు ఉండే సిమ్టమ్స్ ఆయనకు తెలుసు. బట్ ఏంటంటే అక్కడ ఊర్లో కూడా సయాటికా పెయిన్ గురించి చెప్పారంట. న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాలుగా అతను ఒక 1-2 ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాడు. బట్ ఏంటంటే మన వీడియో చూసి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సివియారిటీ ఆఫ్ పెయిన్ ఆయనకు ఎంతలా ఉండింది, మరి ఎంతవరకు తగ్గింది అని ఆయన మాటల్లో విందాం. బిఫోర్ దట్ ఏంటంటే సయాటికా పెయిన్ అనేది మళ్ళీ చెప్తున్నాను మీకు, వన్స్ ఒకసారి లంబార్ రీజియన్లో పెయిన్ అనేది స్టార్ట్ అయినప్పుడు L1 to L5 అది లోవర్ బ్యాక్ పెయిన్ కింద కన్సిడర్ చేసుకొని, ఆ లోవర్ బ్యాక్ అంటే L5 లంబార్ అండ్ సాక్రల్ రీజియన్ నుండి టువర్డ్స్ ద బటక్ రీజియన్ అండ్ టువర్డ్స్ ద నీ జాయింట్, టువర్డ్స్ ద యాంకిల్ జాయింట్, ఇలా స్టెప్ బై స్టెప్ అది పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. టువర్డ్స్ బటక్ రీజియన్ వరకు వెళ్తేనేమో స్టేజ్ 1 కింద కన్సిడర్ చేసుకుంటామండి. టువర్డ్స్ నీ జాయింట్ వరకు అది ఏదైతే పెయిన్ రేడియేటింగ్ ఉంటుంది, అంటే రేడియేటింగ్ మీన్స్ మనకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్పార్క్ లాంటి పెయిన్, ఏదంటే కరెంటు పాస్ అయినట్టుగా ఒక సన్నని తీగ లాంటి పెయిన్ లోపల నుంచి థై భాగం నుంచి ఆ బటక్ రీజియన్ నుండి మోకాల వరకు వెళ్తుంది. దీన్ని సెకండ్ స్టేజ్ ఆఫ్ పెయిన్ అంటాం. అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి యాంకిల్ జాయింట్ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి ఫింగర్స్ అంతా నమ్నెస్, టింగ్లింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ సివియారిటీ ఆఫ్ సయాటికా పెయిన్ అంటాం. ఈ విధంగానే ఈ పెయిన్తోనే రవి అని ఇతను మన దగ్గరకు వచ్చినప్పుడు అడిగాను నన్ను, సార్ ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ అంటే ఆయన క్లియర్గా అన్ని చెప్పాను. పర్ డే 2 సెషన్స్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సెషన్స్ పెట్టి ఆయన ట్రీట్మెంట్ తగ్గించాం. ఈ రోజుతో ఆయన అయిపోయింది. ఆయన ఊరు వెళ్తున్నాడు. బిఫోర్ గోయింగ్ టు హోమ్ మనకు ఒకసారి చెప్తా అన్నాడు, అంటే మా ఫీడ్బ్యాక్ ఇస్తాను సార్ అని చెప్తానంటే మనం ముందుకు తీసుకొచ్చాం. ఒకసారి ఆయన మాటల్లో కూడా విందాం. చెప్పండి రవి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏ విధంగా పెయిన్ ఉండింది, ఏ డాక్టర్ కన్సల్ట్ అయ్యారు, అవన్నీ ఒకసారి మా వ్యూవర్స్కి ఒకసారి మీకు క్లియర్గా చెప్తే దాన్ని బట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మీరు ఎన్ని రోజులు ఇక్కడ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది కూడా చెప్పండి. ఓకే సార్, నా పేరు రవికుమార్, మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ జన్నారం. 1 year నుంచి వెళ్ళి సయాటికాతో బాధపడుతున్నాను సార్. అయితే నేను ఇంగ్లీష్ మందులు మా లోకల్లో మంచిర్యాల డిస్ట్రిక్ట్లో అక్కడ ఇక్కడ చాలా చోట్ల తిరిగాను సార్. ఎన్ని తిరిగినా అని మందులు వాడిన చెప్పే తక్కువ ఉంటుంది సార్. తర్వాత మళ్ళీ కంటిన్యూ పెయిన్ వస్తుంది. అయితే దీంతో మందులతో ఇసుకుపోయి ఫేస్బుక్లో వీడియోలు చూస్తుండగా మా ఈ టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ వీడియో చూశాను సార్. అదే చూసి ఒకసారి సార్ ఫోన్ చేస్తే, ఒకసారి మీరు రండి హాస్పిటల్కు, మీరు వచ్చినాక ఎగ్జామినేషన్ చేసినాక నేను మీకు చెప్తా అని అన్నాక సార్ ఫోన్ చేసి వచ్చాను సార్. నేను హాస్పిటల్కి రాగానే సార్ నన్ను ఎగ్జామినేషన్ చేసి మీరు ట్రీట్మెంట్ ఒక 15 రోజులు తీసుకోమని చెప్పారు. అయినా నేను 4 daysలోనే నాకు రికవరీ అయింది. సో దట్ ఏంటంటే ఇక్కడ ఫైనల్గా చెప్పగలిగేది ఏదైనా అండి, పేషెంట్ అనేది ఈయన ఏజ్ చిన్నది కాబట్టి మనకు అది కంఫర్ట్గా మనం చేయగలం. ఇదే పేషెంట్ కనుక 60+, 50+ అలా ఉన్నారనుకోండి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో దట్ ఏంటంటే ఈయనతో మనం అంతా కంపేర్ చేసుకోవడానికి ఉండదు. సయాటికా అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అది ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత బాగుంటుంది. ఈ రవి అతను కూడా ఈరోజు ఆయన కంప్లీట్గా తగ్గించుకొని వెళ్తూ ఉన్నారు మన దగ్గర నుండి. సార్ ఎవరైనా కానీ దాన్ని ఏదైనా నొప్పి ఉంటే వెయిట్ చేయకుండా తొందరగా 1 year నుంచి నేను ఇంగ్లీష్ మందులు వాడుతున్నంతసేపు మంచిగా ఉంటుంది, నొప్పి ఏమి ఉండలేదు. తర్వాత మళ్ళీ స్టాప్ చేయగానే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మీకు ఇక్కడ ఏమైనా మెడిసిన్ ఇచ్చామా? ఒక్క మెడిసిన్ కూడా ఇవ్వాలి. ఏమైనా ఇంజక్షన్ ఇచ్చామా? ఇంజక్షన్ కూడా కంప్లీట్ మన కాన్సెప్ట్ ఏంటంటే MPCL ఇవన్నీ కంప్లీట్గా న్యాచురల్ వే ట్రీట్మెంట్స్ అండి. వీఆర్ ఇన్ డీలింగ్ విత్ న్యాచురల్ వే. పేషెంట్ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 0 side effects. ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఈరోజు మనం వితౌట్ ఒక 1 tablet ఆయనకి ఇవ్వకుండా కూడా, ఒక పెయిన్ కిల్లర్ కూడా ఇవ్వకుండా ఆయనకి ఈరోజు ఈ 4 రోజులు పెయిన్ తగ్గించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ రవి.